హరహర మహాదేవ శంభో శంకర. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 10వ అధ్యాయము. అజామిళ పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు తిరిగి ఇట్లు అడిగెను, ఓ మునీశ్వరా, ఈ అజామిళుడు పూర్వజన్మ ముందు ఎవ్వడు? ఏమి పాపమును చేసెను? విష్ణుదూతలు చెప్పిన మాటలను విని యమభటులు ఎందుకు ఊరుకుండిరి? యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి? వశిష్ఠుడు ఇట్లు చెప్పెను, యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి సర్వవృత్తాంతమును యమునితో చెప్పిరి. అయ్యా, పాపాత్ముడను దురాచారుడును నిందిత కర్మలను ఆచరించువాడును అగు అజామిళుడు తోడు తెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అసక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆ మాటను విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి ఇట్లనియే, ఈ అజామిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను. అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలుసుకొనక హరినామస్మరణ చేసినను పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని కాల్చును కదా. భక్తితో నారాయణ స్మరణను చేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షమునొందును. యముడిట్లు విచారించి ఊరకుండెను. అజామిళుడు పూర్వజన్మమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నానసంధ్యలను విడిచి అన్యమానవుడై శివునిని పూజించుచు శివునికి అభిముఖముగా కాళ్ళు చాపుకుని శయనించుచు ఆయుధపాణియే స్నేహితులతో కూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛావిహారముల తిరుగుచు బహుభాషియే మంచి యవ్వనముతో ఉండెను. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడుండెను. అతనికొక రూపవతియు యవ్వనవతియు అగు భార్య గలదు. ఆ బ్రాహ్మణుడు దరిద్రపీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచు యాచించుచుండెడివాడు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికమును శిరస్సున ఉంచుకుని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో, ఓసి, నాకు ఆకలిగా ఉన్నది, త్వరగా వంట చేయుము, ముందు మంచినీళ్ళిమ్ము, త్రాగి శాంతించెదను. భర్త ఇట్లెన్ని మారులు అడిగినను భార్య అతని మాటను లెక్క చెయ్యక పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు ఊరకుండెను. అంత భర్త కోపించి దండముతో భార్యను కొట్టెను. భార్య భర్తను పిడికిలితో గుద్దెను. తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరము పోయి అచట భిక్షమెత్తుకుని జీవించుచు భార్య సంగతిని గూర్చి చింతించుచుండెను. భార్యయు సుఖముగా నుండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలము స్వీకరించి ఒక చాకలిని వాని ఇంటికి పోయెను. సుందరుడైన చాకలివాణిని చూచి రాత్రి నాతో సంభోగించమనెను. ఆ మాట విని వాడు, నీవు బ్రాహ్మణ స్త్రీవి, అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చునా? మీరు గొప్ప కులమందు పుట్టినవారు, మేము నిందితులము కాబట్టి ఇట్టి సంపర్కము మీకు తగునా? ఈ ప్రకారముగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో దానిని కొట్టెను. అదియు వానిని కొట్టి వానిని విడిచి రాజమార్గమున పోవుచుండగా పైన చెప్పిన శివార్చకునిని చూచెను. అంతలో ఆ స్త్రీ వానిని పట్టుకుని రతికేళికి రమ్మనమని పిలుచుకుని పోయి వానితో భోగించి రాత్రి అంతయు వానితో కాలక్షేపము చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమును పొంది భర్త వద్దకు పోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యముగా ఉండెను. తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి నొంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించి తిరిగి భూమియందు సత్వనిష్ఠుని కొడుకు అజామిళుడై జన్మించెను. ఇతనికి కార్తీక పూర్ణిమ నాడు శివదర్శనము లభించినది. అంత్యకాలమందు హరినామస్మరణ కలిగినది. ఆ హేతువుల చేత సప్తజన్మార్జిత పాపములు నశించి మోక్షమును పొందెను. ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతి నొంది
నరకములందు అనేక యాతనలను పొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను. చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదా అని ఒక బ్రాహ్మణుని అడిగెను. అతడు అది తండ్రి గండాన పుట్టినదని చెప్పెను. ఆ మాట విని చండాలుడు ఆ శిశువును తీసుకుని పోయి అరణ్యమందుంచెను. అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనము చేయుచున్న ఆ శిశువును తీసుకుని పోయి తన ఇంటిలో దాసీగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించెను. ఆ దాసీది దీనిని పెంచినది. తరువాత దీనిని అజామిలుడు దగ్గరకు తీసెను. తరువాత కథ పూర్వోక్తమే. రాజోత్తమా, ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము. అజామిళుని పూర్వ వృత్తాంతము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామ సంకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు. అది కాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలెనని భావము. ఎవ్వని యొక్క నాలుక హరినామ కీర్తనము చేయదో, మనస్సు హరిపాద పద్మమును స్మరించదో, చెవులు హరిచరిత్రములను వినవో వాని పాపములు ఎట్లు నశించును? ఇతర చింతను మాని హరిని స్మరించువారు ముక్తిని పొందుదురు. ఇందుకు సందేహము లేదు. కాబట్టి కార్తీక మాసమందు ఆచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్పదైనను పాపమును అంతటినీ నశింపజేయును. కార్తీక ధర్మమునకు పాపములను నశింపజేయు సామర్థ్యమున్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మమును ఆచరించని వాడు నరకమును పొందును. ఇది నిశ్చయము. పాపములను నశింపజేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపచేసుకుని మోక్షమును పొందుదురు. ఈ కథను వినిపించువాడు పాప విముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖించును. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 10వ అధ్యాయం సమాప్తం.